బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏటుగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరైంది. గుండె సంబంధిత చికిత్స కోసం భుజంగరావుకు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏటుగా ఉన్నటువంటి భుజంగరావుకు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏటుగా ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావుకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ గుండె సంబంధిత గాయాలతో కూడా ఇబ్బంది పడుతున్న భుజంగరావుకి ఆ చికిత్స నిమిత్తం కోసం 15 రోజులు బెయిల్ మంజూరు చేసిందని చెప్పొచ్చు. అయితే ఆయనని 15 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదని కూడా ఆంక్షలు పెట్టింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కీలకంగా అంటే ఏటూ నిందితుగా ఉన్నటువంటి భుజంగరావుకు సంబంధించి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ కేసులో శిక్ష అనుభవిస్తున్న భుజంగరావు ప్రస్తుతం బెయిల్ మీద 15 రోజులు బయట ఉండనున్నారు. అయితే గుండె సంబంధించిన ఏదో చికిత్స కోసం అయితే ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 రోజులు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడంతో మరి దీనిపై పోలీసులు ఏం చెబుతున్నారు? ఏటుగా ఉన్నటువంటి భుజంగరావుకి ఇప్పటికీ కూడా కండిషన్ బెయిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి 15 రోజులు ఎటు వెళ్లకుండా ఓన్లీ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం కోసమే కూడా ఈ ఏదైతే ఉండాలని కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే కోర్టు కండిషన్ పెట్టిన నేపథ్యంలో కూడా పోలీసులు దానికి సంబంధించి కోర్టు సంబంధించిన ఏదైతే వాటిని పరిగణలోకి తీసుకోవాలని కూడా ఇప్పటికే సూచించిన పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్ విడిచి వెళ్ళొద్దని కూడా నాంపల్లి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా భుజంగరావు కేవలం 15 రోజుల పాటు ఈ గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కోసమే కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన ఎటు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. చాలు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.